నెల్లూరు జిల్లాలో మంత్రిగా ఉండి నారాయణ మాట్లాడిన ఆడియో సంభాషణను విని ప్రజలందరూ నివ్వెరపోయారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి అన్నారు. నెల్లూరులో శాంతి భద్రతలు క్షీణించే విధంగా ప్రజాస్వామ్య విలువలను కాలరాసేలా మంత్రి నారాయణ చేసిన ఆడియో సంభాషణపై సోమవారం నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటానని ప్రమాణం చేసిన నారాయణ మంత్రి అయిన తర్వాత నారాయణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై ఉన్న కేసులన్నీ ఉపసంహరించుకొని వారందరినీ అచ్చోసిన ఆంబోతుల్లా నెల్లూరు రోడ్ల మీదకు వదలానన్న మీ ప్రయత్నాన్ని చూసి యావత్తు జిల్లా ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తుందన్నారు. గడిచిన 18 నెలలుగా నెల్లూరులో శాంతి భద్రతలు ఏ విధంగా క్షీణించాయో అందరికీ తెలిసిన విషయమేనన్నారు. గతంలో 2-3 సంవత్సరాలకు ఎక్కడో ఒక చోట హత్య జరిగితే అందరూ ఉలిక్కిపడేవాళ్లమని, ఇప్పుడు నెల్లూరులో వారానికి ఒకచోట అడ్డు అదుపు లేకుండా హత్యలు, పీకులు కోయడం, తలలు పగలగొట్టడం, 300 రూపాయలకు మనుషులను హత్య చేయడం ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయని, ఇటీవల దాదాపుగా 30 హత్యలు జరగడం మనం చూశామన్నారు. విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి, 24 గంటలు దొరుకుతున్న మద్యం కారణంగా నెల్లూరు రౌడీలకు అడ్డాగా మారితే మంత్రి నారాయణకు కనీసం చీమ కుట్టినట్లుగా కూడా లేదన్నారు. మీరు చేస్తున్న తప్పుడు నిర్ణయాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజల ముందుకు తీసుకెళ్లి ప్రజా పోరాటం చేస్తామని ఘాటుగా హెచ్చరించారు. నిన్నటి రోజున నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గారు నారాయణ గారు ఇచ్చినటువంటి ఒక ఆడియోని అందరూ కూడా చూసి నివ్వెరపోయినారు. రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటానని చెప్పి నారాయణ గారు ప్రమాణం చేసి మంత్రిగా కావడం కూడా జరిగింది. అయితే ఈ రోజు మీరు చేస్తున్నటువంటిది ఏంటి? నిన్నటి ఆడియో మనం గనక వింటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల మీద ఉన్నటువంటి రౌడీ షీట్స్ అన్నింటినీ కూడా ఆ డేటాని కన్సర్న్ ఇన్ఛార్జెస్ కానీ కోఆర్డినేటర్స్ కానీ ఆయన కనుక పంపిస్తే ఆయన ఎస్పీ గారికి పంపించి ఆ రౌడీ షీటర్స్ అందరినీ కూడా ఓపెన్ చేసి రోడ్డు మీదకు మేము వదిలిపెడతామని చెప్పి నిన్నటి రోజున ఆయన ఆడియో రిలీజ్ చేస్తే రాష్ట్రం అంతా కూడా నివ్వెరపోతా ఉంది. మీరు ఒక మంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా ఉపసంహరించుకోవడం కానీ, వాళ్ళ మీద ఉన్నటువంటి రౌడీ షీట్లన్నింటినీ కూడా మీరు ఓపెన్ చేసి వారందరినీ కూడా అచ్చోసిన ఆంబోతుల్లాగా నెల్లూరు మీదకు వదలాలనుకుని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ రోజు నివ్వెరపోయే పరిస్థితి ఉంది. గడిచిన 18 నెలలుగా మనం చూస్తా ఉన్నాం నెల్లూరులో. ఎప్పుడు కూడా అంతకుముందు ఎప్పుడైనా సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఎక్కడైనా ఒక హత్య జరిగితే అందరం కూడా ఉలిక్కి పడేవాళ్ళం. నెల్లూరులో హత్య జరిగిందా, నెల్లూరులో మానభంగాలు జరుగుతూ ఉన్నాయా, నెల్లూరులో సామాన్యుడికి స్వేచ్ఛ లేకుండా పోతుందా అని చెప్పి బాధపడేవాళ్ళం. అట్లాంటిది ఈ రోజు ప్రతి రోజు కూడా వారానికి ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర హత్యలు జరగడం, పీకలు కోయడం, తలలు పగలు కొట్టడం, 300 రూపాయల కోసం కూడా మనుషుల్ని చంపినటువంటి పరిస్థితి మనం రెగ్యులర్ గా సుమారుగా 35 మర్డర్స్ జరిగిన ఈ మధ్య కాలంలోనే. ఇక్కడ ఎందుకు జరుగుతా ఉండే ఈ విధంగా విచ్చలవిడి గంజాయితనం? ఎక్కడైనా కూడా ఈ రోజు మీరు అన్ని దగ్గరలో కూడా ఎక్కడికైనా వెళ్ళండి, షాప్స్ దగ్గర విచ్చలవిడిగా గంజాయి అమ్ముతా ఉన్నారు. 24 గంటలు మద్యం జరుగుతా ఉంది. ఇలాంటి విచ్చలవిడితనం వల్ల ఈ రోజు రౌడీలకు అడ్డాగా మన నెల్లూరు జిల్లా మారిపోతే మీకు చీమ కొట్టినట్టుగా కూడా లేకుండా కేవలం మీ కార్యకర్తలు నాయకులకు సంబంధించి మాత్రమే వాళ్ళకి కాంట్రాక్టులు ఇవ్వాలా, లేదంటే కార్పొరేటర్లను కొనాలా, లేదంటే మేయర్లను కొనాలా, ఇటువంటి భావన తప్ప మీ దగ్గర ఒక సామాన్యుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు? ఒకప్పుడు నెల్లూరు పరిస్థితి ఎలా ఉంది, ఈ రోజు నెల్లూరు పరిస్థితి ఎలా ఉంది? ఎందుకు ఈ విధంగా రౌడీయిజం పెరిగిపోయింది? ఒక సామాన్యుడు రోడ్డు మీద తిరిగే పరిస్థితి కూడా ఈ రోజు లేకుండా మనం లాండ్ ఆర్డర్ని తయారు చేసుకుంటే మీకు కొంచెమైనా బాధ అనిపించట్లేదా? ఈ రోజు ఒక సామాన్యుడి బాధను చూడండి, ఒక సామాన్యుడి మనసులో ఉండే వేదన చూడండి. ఎంత మంది చనిపోతా ఉన్నారు, ఎంత మంది రౌడీలు తయారు చేస్తా ఉన్నారు అన్నది ఈ రోజు కనుక మనం చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని కంట్రోల్ చేయాల్సింది పోయి మీరు ఈ రోజు మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఉన్నటువంటి రౌడీ షీట్స్ అన్నింటినీ కూడా నేను ఓపెన్ చేస్తానని చెప్పి మీ కార్యకర్తల నాయకులకు చెప్తే వాళ్ళు ఈ రోజు రౌడీ షీటర్లు అందరికీ కూడా ఫోన్ చేసి మీ మీద రౌడీ షీట్లు ఉన్నాయి, మీరు కనుక తెలుగుదేశం పార్టీలో కనుక చేరితే మీ మీద ఉన్నటువంటి రౌడీ షీట్లు అన్నింటినీ కూడా క్లియర్ చేయిస్తాం, మీ మీద ఉన్నటువంటి కేసుల్ని క్లియర్ చేయిస్తాం అని చెప్పి ఈ రోజు ఆ నాయకులు కార్యకర్తలు ఆ రౌడీ షీటర్ని పిలిపించుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం నెల్లూరు జిల్లాలో చూస్తా ఉన్నాం. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. ఒక మంత్రి గారు డైరెక్ట్ గా ఫోన్లలో అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీద ఉన్నటువంటి కేసుల్ని ఉపసంహరించుకునేలాగా డిసెంబర్ లాగా నేను ప్రయత్నిస్తాను, నేను మాట్లాడతాను ఎస్పీతో మాట్లాడితే దానికి ఆన్సర్ ఏముంటుంది? దానికి మీరు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కావాలని పెట్టిన కేసులను పెట్టినారు. కానీ ఈరోజు గ్రౌండ్ లెవెల్లో నాయకులు కార్యకర్తలు ఏం చేస్తూ ఉన్నారు? అందరినీ పిలిపించుకొని మాట్లాడి వాళ్ళు మా పార్టీలో చేరండి కేసులు తీసేస్తా ఉన్నారు. మీకు ఇంకొక విషయం కూడా గుర్తుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వచ్చే టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వెళ్తే కూడా వాళ్ళ మీద 307 కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ మీరేమో ఆఫర్ చేస్తా ఉన్నారు? ఈ రోజు మీరు మా పార్టీలో కనుక వస్తే ఆ కేసులు రౌడీ షీట్లు మేము తీసేస్తామని చెప్తా ఉన్నారు. అలానే విచ్చలవిడితనంతో చేసినటువంటి హత్యలు, మానభంగాలు చేసినటువంటి అనేకమైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మద్దతుతో చేసినటువంటి కొంతమంది రౌడీ షీటర్లను కూడా ఈ రోజు వారందరినీ కూడా డిసెంబర్ 31 లోపల క్లియర్ చేసి వారందరినీ కూడా బయట పంపిస్తామని చెప్పి మీరు చెప్తే ఇంకా ప్రజాస్వామ్యానికి ఎక్కడ విలువ ఉంటుంది? లా అండ్ ఆర్డర్ మీద ఎవరికి కూడా ఒక నమ్మకం ఉండదు.
ఉంటుంది. ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలా. చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నెల్లూరులో జరుగుతున్నటువంటి ఆకృత్యాల గురించి, నెల్లూరులో జరుగుతున్నటువంటి దుర్మార్గాల గురించి, నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి రౌడీయిజం గురించి మీరు కనుక ఆలోచించకపోతే నెల్లూరు జిల్లా, మీ నోటుకుండానే మీరు చెప్పినారు నెల్లూరు జిల్లా పాడైపోయిందని, ఇంకొంత రోజుల్లో నెల్లూరు ఒక వల్లకాడయ్యే పరిస్థితి కూడా ఉంటుందని తెలియదు అని కూడా ప్రతి ఒక్కరు ఈ రోజు అభిప్రాయపడతా ఉన్నారు. సో ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నారాయణ గారికి, ఇది మంచి పద్ధతి కాదు. ఏదైతే మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, నాయకులు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారందరి మీద కూడా రౌడీ షీట్లు, కేసులు ఉంటే ఉపసంహరించుకుంటామని మీరు చెప్తా ఉన్నారు, దాన్ని మీరు ఇమీడియట్ గా దాన్ని డ్రాప్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే విధంగా లా అండ్ ఆర్డర్ ని మెరుగుపరచడానికి పోలీస్ డిపార్ట్మెంట్ తో కనీసం మీరు ఏ విధంగా జరుగుతా ఉంది అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక రివ్యూ ఇచ్చి కఠినమైనటువంటి నిర్ణయాలు కనుక తీసుకోకపోతే నెల్లూరు జిల్లా మరింత దారుణమైనటువంటి పరిస్థితులకు వెళ్లే అవకాశం ఉందని నారాయణ గారికి తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ తరఫున ఈ విధంగా మీరు చేస్తున్నటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా తప్పకుండా ప్రజల ముందుకు తీసుకెళ్లి పోరాటం చేస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. బీజేపీ కళ్యాణ మండపం వారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వివాహాది శుభకార్యములకు శుభ వేదిక దోనిపర్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపం. అతి పెద్ద శుభ వేదిక బీజేపీ కళ్యాణ మండపం. 1500 మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్, విశాలమైన ఏసీ డైనింగ్ హాల్, సువిశాలమైన కార్ పార్కింగ్, ఓపెన్ డిన్నర్ సౌకర్యం. వివాహములకు, నిశ్చితార్థములకు, బర్త్డే ఫంక్షన్లకు, సెమినార్ జరుపుకొనుటకు అనువైన ఏసీ ఫంక్షన్ హాల్. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. డీజేపీ కళ్యాణ మండపం, ఏసీ, కిసాన్ నగర్, మైపాడు రోడ్, నెల్లూరు.